హాయ్ ఎవరీవన్. ఈరోజైతే మనమైతే బీచ్కి వెళ్తున్నాం అనమాట. సో ఏ బీచ్ అనేది నేనైతే రన్నింగ్లో చెప్తాను. సో ఎక్కడ నేనైతే మా విలేజ్లో ఉన్నాను అనమాట, నెల్లూరు విలేజ్లో. సో గూడూరు నుంచి మన నెల్లూరుకి వెళ్ళి నెల్లూరు నుంచి అక్కడ ఏ బీచ్కి అనేది చెప్తాను నేను. సో థింగ్ ఏంటంటే, సో ఈరోజు బీచ్కి అయితే వెళ్తున్నాం. ఆ బీచ్ నేమ్ ఏంటి, ఆ బీచ్ ఎలా ఉంటుంది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను అక్కడ. సో ఆ నెల్లూరులో 2 బీచ్లు ఉన్నాయి. ఆ 2 బీచ్లో మనం ఏ బీచ్కి వెళ్తాం అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అక్కడికి వెళ్ళిన తర్వాత. సో రోడ్ వే అనేది గూడూరు టు నెల్లూరు ఆల్రెడీ నేను బిఫోర్ వీడియో చేస్తాను. ఎవరైనా మిస్ అయితే చూడండి. సో ఐ కార్ట్లో ఇస్తాను. ఓకే. సో వెల్కమ్ బ్యాక్ టు మై అవర్ యూట్యూబ్ ఛానల్ గోల్డెన్ బై ఎక్స్ప్లోర్. సో మన వీడియోస్కి అయితే హైప్ అనే ఆప్షన్ వస్తుందన్నమాట. సో ఎవరైనా చెక్ చేయండి. అది ఓన్లీ సబ్స్క్రైబర్ పర్సన్ మాత్రమే వస్తుంది. సో వీళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసింటే మటుకు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. హైప్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత హైప్ అనే ఆప్షన్ వస్తుంది. హైప్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. సో మన వీడియోస్ అయితే రీచ్ అనేది పెరుగుతుంది. సో మీ దగ్గర నుంచి నేను కోరుకునేది ఇదే అనమాట. హైప్ ఆప్షన్కి క్లిక్ చేయండి, రీచ్ అనేది పెరుగుతుంది. సో ఇదనమాట. సో మొత్తం ఇంకా బీచ్ ఎలా ఉంటుంది అని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వెళ్ళిపోదామండి వీడియోలోకి. సో నేను చెప్పాను కదా, సో మనం అయితే బీచ్కి వెళ్తున్నాం అని చెప్పి. సో మనం ఇప్పుడైతే ఏ బీచ్కి వెళ్తున్నాం అంటే, సో మనం ఆల్మోస్ట్ నెల్లూరులో రీచ్ అయిపోయి నెల్లూరు నుంచి కూడా హాఫ్ ఆఫ్ ది దూరం వచ్చేసాను అనమాట బీచ్కి. సో టోటల్ ఎక్కువ బీచ్లకి 21 to 23 కిలోమీటర్స్ ఉంటుంది నెల్లూరు నుంచి. సో నేనైతే హాఫ్ ఆఫ్ ద పార్ట్ వచ్చేసాను అనమాట. 15 కిలోమీటర్స్ దాకా వచ్చేసాను. సో ఇంకా 10 కిలోమీటర్స్ ఏముంది. సో నేను ఇప్పుడు ఇందాక చెప్పాను కదా ఏ బీచ్కి వెళ్తున్నాం అంటే, మనం మైపాడు బీచ్కి వెళ్తున్నాం అనమాట. సో నెల్లూరులో 2 బీచెస్ ఉన్నాయి. ఒకటి వచ్చి కొత్తకోడూరు బీచ్, మైపాడు బీచ్. మనం ఇప్పుడైతే మైపాడు బీచ్కి వెళ్తున్నాం అనమాట. సో నాకు కొత్తకోడూరు బీచ్ అయితే నాకు అంతగా ఐడియా లేదు. సో ఎవరైనా కొత్తకోడూరు బీచ్కి వెళ్ళి మన వీడియో చూస్తుంటే అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. సో తెలియని వాళ్ళకి తెలుసుకుంటారు. సో నేను విన్న ప్రకారం అయితే కొత్తకూడూరు అయితే రిసార్ట్లకి అయితే బాగుంటుంది నైట్ స్టేయింగ్కి వాటికి. సో మైపాడు బీచ్ అయితే ఏంటంటే నైట్ స్టేయింగ్కి అలా ఏముండదు, ఏదో ఒక రిసార్ట్ మాత్రం ఉంది మైపాడు బీచ్లో. సో ఇక్కడైతే చాలా అంటే చాలా బాగుందన్నమాట. సో ఈ రోడ్డు వచ్చేసరికి చెప్పాలంటే, సో సైడ్ ఉన్న కొబ్బరి చెట్లు, కాలువ, ఈ సైడ్ ఉన్న మొత్తం అన్నిటికీ అయితే చాలా అంటే చాలా చల్లగా ఉందన్నమాట. సో సీకి దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి అందుకని అనుకుంటా చాలా అంటే చాలా చల్లగా ఉంది. సో గ్రీనరీ కూడా నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. సో మధ్యలో రోడ్లు, ఈ పక్క ఆ పక్క కొబ్బరి చెట్లు, ఈగ ఈ ఈ చెట్ల గాలి, తర్వాత సీ నుంచి వచ్చే గాలికి మొత్తానికి బాడీ అయితే చాలా అంటే చాలా చల్లగా అనిపించింది నాకైతే. సో మీరు కూడా ఒకసారి ఎంజాయ్ చేయండి ఈ నేచర్ అనేది కొంచెంసేపు.
ఇక్కడ చూడండి. సో, రోడ్డుకి ఆ పక్క, ఈ పక్క ఈ కొబ్బరి చెట్లకి ప్లస్ ఏందంటే ఇక్కడ ఎక్కువగా ప్రాన్స్ అనేది చేస్తారనమాట. సో, ప్రాన్స్ గుంటలు ఇవి అన్నీ కలిపి ఆ వాటర్‌కి ఈ కొబ్బరి చెట్లు చల్లదనానికి ఎక్కువ మనకు సీకి దగ్గరే కొంది చల్లదనం ఇంకా ఎక్కువ అవుద్ది కదా! అన్నిటికి కలిపి అసలు నాకైతే చాలా అంటే చాలా చల్లగా అనిపించింది. అది కాక నేను పోయే రోజు క్లైమేట్ కూడా చాలా అంటే క్లౌడీగా ఉండడం వల్ల సో, అన్నిటికి వల్ల చాలా అంటే చాలా చల్లగా అనిపించింది. సో, ఇదైతే నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. ఈ గ్రీనరీ చుట్టూ, ఈ చల్లగాలి మొత్తానికైతే నేనైతే చాలా హ్యాపీగా ఫీలయ్యాను. సో, నా అదృష్టం వల్లేందంటే ఎండ లేకుండా క్లౌడీ క్లైమాట్ ఉండడం వల్ల అయితే చాలా చల్లగుండింది. సో, మీరు గూడా ఒకసారి చూసి ఎంజాయ్ చేయండి. సో, మనమైతే ఆల్‌మోస్టు బీచ్‌కి దగ్గరికొచ్చేసామనమాట. సో, బీచ్ దగ్గరికైతే రావడం జరిగింది. సో, ఇంతే అనమాట. బీచ్ అయితే చాలా దగ్గరికైతే వచ్చేసాము. ఆహ్, మీకు చూపిస్తాను సీ అనేది ఎలా ఉంటదో దూరం నుంచి చూపిస్తాను. మీకైతే ఎట్లా ఉంటది, ఏంటి అనేది ఆ సీ అనేది. సో, ఇక్కడైతే రోడ్లయితే కొత్తగా కన్‌స్ట్రక్షన్ చేస్తున్నారు. సో, ఒక సైడ్ ఎళ్ళాల్సొస్తుంది. ఒక సైడ్ స్మాల్ రోడ్, తార్ రోడ్డే ఉంది. ఇంకో సైడొచ్చి సిమెంట్ రోడ్డు అనేది ఏస్తున్నారు. సో, చాలా దూరం అంటే చాలా దూరం ఏస్తున్నారు. సో, ఇక్కడైతే చూడండి. యాక్చువల్‌గా వీకెండ్స్ అయితే ఇక్కడ పార్కింగ్ వాళ్ళుంటారు. సో, నేను వీక్ డేస్ ఎళ్ళాను కాబట్టి ఇక్కడైతే పార్కింగ్ వాళ్ళు ఎవరు లేరు. సో, మేబీ తర్వాత రావచ్చేమో. నేనైతే కొంచెం తొందరగా ఎళ్ళాను మార్నింగు 11 అట్లాగా. సో, అందుకని ఎవరు లేరు. సో, పోయే కొద్ది జనాలొస్తారు గదా! అందువల్లేమో తర్వాత వస్తారేమో. సో, చూడండి ఆల్‌మోస్ట్ మనమైతే బీచ్‌కి చాలా అంటే చాలా దగ్గరికొచ్చేసాం. ఆహ్, గాలువయితే చాలా కొంచెము
చల్లగా ఉందనమాట. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఆ గాలికి, ఆ చల్లదనానికి మొత్తానికి. సో, ఇంకొద్ది సేపట్లో మీకైతే బీచ్ ఎట్లా ఉండేదో నేను చూపిస్తాను. సో, చూడండి. ఇప్పుడైతే మనం బండయితే పార్క్ చేయాలి. బండి పార్క్ చేసేసి మనమైతే వెళ్దాము. చూసారనుకుంటా. సో, మీకు అయితే బాగా కనిపిస్తుంది సముద్రం. సో, సముద్రం చాలా అంటే చాలా ముందుకొచ్చింది. సో, నేను పోయిన 1 ఇయర్ బ్యాక్‌కెళ్ళాను. సో, అప్పటికి ఇప్పటికి చాలా అంటే చాలా ముందుగైతే వచ్చింది. సో, మనమైతే బండి పార్క్ చేసేసి వెళ్దాం. సో, నేనైతే వచ్చేసి బండి పార్క్ చేసేసి వచ్చేసి నేను కొంచెంసేపు వాటర్‌లో మునిగేసి తర్వాతైతే ఈ వీడియో తీస్తున్నాననమాట. సో, సో, వీక్ డేస్ కాబట్టి జనసంచారం అనేది కొంచెం తక్కువ ఉంది ఇక్కడ. టూరిస్టులైతే చాలా తక్కువ ఉన్నారు. సో, సీ అయితే చూడండి చాలా అంటే చాలా ముందుకైతే రావడం జరిగింది. నేనైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదనమాట ఇంత ముందుకొస్తదని. సో, దానివల్ల ఏంటంటే ముందుకు రావడం వల్ల ఏంటంటే ఇక్కడ పోలీస్ కానిస్టేబుల్ కూడా ఇద్దరైతే ఉండడం జరిగింది. సో, వాళ్ళు కూడా వీడియోలో ఉన్నారు. చూపిస్తాను చూడండి ఎక్కడి దగ్గర కనిపిస్తారో. సో, దానివల్ల ఏంటంటే వాళ్ళు ఉండడం వల్ల చాలా వరకు సేఫ్టీ అనేది ఉండొచ్చు. సో, వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పి మనం కొంచెం దూరంగా అయితే వెళ్ళొద్దు లోపలికి. ఎందుకంటే ఇంత ముందుకు వచ్చిందంటే లోపల గుంటలు అనేవి చాలా ఉంటాయి. సో, మీరు కూడా వెళ్ళే వాళ్ళు ఉంటే ఎవరైనా సరే ఉంటే సేఫ్టీ ప్రికాషన్స్ కూడా మీరు తీసుకోండి. సో, చూడండి నేను కొంచెం లాంగ్ వచ్చి తీశాను. సో, ఇది ఎంట్రన్స్‌కి ఇదే అనమాట. సో, సముద్రానికి ఎంట్రన్స్ కూడా ఇదే. ఆల్మోస్ట్ బీచ్ కూడా ఎంట్రన్స్ ఇదే. సో, చూడండి చాలా అంటే చాలా ముందుకైతే వచ్చింది. 100 మీటర్స్ 200 మీటర్స్ దాకా లోపలికైతే వచ్చింది. ఇంతకుముందైతే ఇక్కడ ఈ ఎంట్రన్స్‌లో షాపులు ఉన్నాయన్నమాట. అంటే బండ్లు పెట్టుకునేవాళ్ళు. టిఫిన్ గానీ, లేదంటే మొక్కజొన్న కంకులు గానీ, ఇంకేదన్నా స్వీట్ పదార్థాలు ఉంటాయి కదా! అంటే గుగ్గుళ్ళు గానీ, లేదంటే శనక్కాయలు గానీ అవి ఉండేటివి. ఇప్పుడైతే అవైతే లేవు. ఐ థింక్ సముద్రం ముందుకు రావడం వల్ల ఏంటంటే వాళ్ళందరూ తీపిచ్చేసినట్టున్నారు. సో, అది కాకుండా కానిస్టేబుల్ కూడా ఉన్నారు మనకైతే సేఫ్టీ ప్రికాషన్స్‌కి. సో, సేఫ్టీగా వాళ్ళైతే ఎవరైనా కొంచెం లోపల పోయినట్టు అనిపిస్తే వాళ్ళైతే విజిల్ వేసి మరి బయటికి రంపిస్తున్నారు. సో, మీరు కూడా సేఫ్టీ అనేది చూసుకోండి. చాలా మనమైతే ఎంత ఎంత ఎంజాయ్ చేస్తున్నామో మన గురించి మనకు సేఫ్టీ అనేది అంత ముఖ్యం. సో, ఈ వీడియో అయితే మీకైతే నచ్చిందనుకుంటున్నాను. సో, ఎవరైనా సరే మన వీడియోస్ చూస్తుంటే 1, 2 వీడియోస్ చూడండి. మీకు నచ్చినట్లయితే మీకు నచ్చితేనే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఎవరైనా సరే ఆల్రెడీ ఎవరన్నా మైపాడు బీచ్ చూసి, కొత్తకోడు బీచ్ కూడా చూసుంటే కామెంట్ చేయండి. సో, ఇంకేమైనా సజెషన్స్ ఇవ్వాలా ఇక్కడ సేఫ్టీ పరంగా గానీ, మనకొచ్చే రూట్ గానీ. సో, నాకైతే నెల్లూరు నుంచి ఇక్కడికి వచ్చే రూట్ తెలుసు గానీ మధ్యలో ఏ విలేజెస్ ఉంటాయని నాకైతే ఐడియా లేదు. సో, ఎవరైనా మధ్య విలేజ్‌ల్లో ఉంటే వాళ్ళు విలేజ్ నేము కామెంట్ చేయండి. ఇంకేమైనా సేఫ్టీ ప్రికాషన్స్ ఇక్కడ తీసుకోవాలంటే మీకైతే సజెషన్స్ ఉంటే చేయండి మన కామెంట్ బాక్స్‌లో. మనమైతే ఇంకెవరైనా చూస్తుంటే వాళ్ళకి అనేది ఉపయోగపడుతది. సో, ఇక్కడికైతే నెల్లూరు నుంచి ఇక్కడికి బస్ సర్వీస్ కూడా ఉందన్నమాట. ఎవ్రీ 1 అవర్‌కో, 1 ½ అవర్‌కో ఉంది. 1 అవర్‌కి అనుకుంటా ఉండేది. సో, ఎవరైనా బైకులు లేకుండా ఆటో సర్వీస్ కూడా ఉన్నాయి. ఆటో సర్వీస్ మధ్యలో ఎక్కడో డ్రాపింగ్ పాయింట్ ఉంది. అక్కడి నుంచి మళ్ళీ ఇంకో ఆటో ఎక్కాలి. అట్లా కాకుండా మా ఆత్మకూరు బస్ స్టాండ్ నుంచి అయితే డైరెక్ట్ బస్ ఉందన్నమాట మైపాడు బీచ్ దగ్గరికి. సో, ఎవరైనా ఈ ఫెసిలిటీస్‌ని కూడా యూజ్ చేసుకునే వాళ్ళుంటే ఈ ఫెసిలిటీ అనేది యూజ్ చేసుకోండి. మీకైతే చాలా ఉపయోగకరంగా ఉంటది. సో, ఇంకా మనమైతే మునిగేసాం. తర్వాత ఎక్కడ ఫ్రెష్ అప్ అవ్వాలి? కొత్తగూడ అయితే నాకు ఐడియా లేదు. మైపాడు గురించి చెప్తున్నాను. సో, దీనికి కొంచెం బ్యాక్‌కెళ్తే ఎవరైతే మునిగేసి కొంచెం బ్యాక్‌కెళ్తే అక్కడైతే వాష్‌రూమ్స్ ఉన్నాయంట. రిసార్ట్ లాగా ఉంది. ఒక చిన్న స్మాల్ రిసార్ట్ దాంట్లో కూడా ఉన్నాయి. వాష్‌రూమ్స్ అనేవి పర్ హెడ్ 10 రూపీస్ తీసుకుంటున్నారు. సో, ఎవరైనా యూజ్ చేసుకునే వాళ్ళుంటే యూజ్ చేసుకోవచ్చు. సో, బాత్రూమ్స్ అయితే పర్లేదు కొంచెం నీట్‌గానే ఉన్నాయి. ఎవరికైనా కావాలనుకుంటే యూజ్ చేసుకోవచ్చు. తప్పనిసరిగా యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే సముద్రంలో మునిగిన తర్వాత బయటకొచ్చి ఫ్రెష్ అప్ అవ్వకపోతే మనకు జిడ్డుగా ఉంటదనమాట. ఆ హెయిర్ గానీ, స్కిన్ అనేది. సో, మీరైతే తప్పకుండా యూజ్ చేసుకుంటారనుకుంటున్నాను. నేనైతే కొంచెం దూరం లోపలికొచ్చానన్నమాట. చూడండి ఎట్లా ఉంటది. చాలా చాలా అంటే అలలనేటివి చాలా కొంచెం ఒక్కోసారి పెద్ద అలలొస్తున్నాయి. ఇంకోసారి నార్మల్‌గా ఉన్నాయి. సో, ఇదనమాట ఈ వీడియోలో. సో, మీరైనా సరే మన ఛానెల్‌ని కొత్తగా చూస్తుంటే 1, 2 వీడియోస్ చూడండి. తర్వాత మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మీకు నచ్చితే లైక్, షేర్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇంకేమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేనైతే వాటిని రెక్టిఫై చేసుకోవడానికి చూస్తానన్నమాట. సో, ఇంతే అనమాట. ఈ వీడియో అయితే ఇంతతో ముగిస్తున్నాను. ఓకే. బాయ్.